హాయ్ గైస్, మన ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా పాలతో ఎలా కూర చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్, టమాటో అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిల్క్ తీసుకొని అందులో రాగి పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు అవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు టమాటో అవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో. ఇప్పుడైతే మనం మన టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అలానే కాసేపు దాన్ని మగ్గనిద్దాం. చూస్తున్నారు కదా ఎలా మగ్గుతుందో. కాసేపు మగ్గేంత వరకు అలానే మనం స్టవ్ పైన ఉంచుకోవాలి. మనకు అప్పుడైతే టేస్ట్ బాగా వస్తుంది. ఫైనల్గా రాయలసీమ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే సాంబార్ కూడా అయిపోయింది కాబట్టి ఫైనల్గా టేస్ట్ చేసేద్దాం. నాకైతే చూస్తుంటేనే మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు మర్చిపోలేము, అంత బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.